ఇంత పతనమైనా కూడా అంటే ఏంటి, పార్టీలో వరుసగా కొంత సౌమ్యులు లేకపోతే కొంత మిగిలిన వాళ్ళతో పోలిస్తే కాస్త పర్వాలేదు అనుకున్న వాళ్ళు కూడా రాజీనామాలు చేస్తున్న పార్టీని కాపాడుకునే ప్రయత్నం లేకుండా ఇక్కడ బురద చల్లే ప్రయత్నము లేదా అపవాదు ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే లక్ష్యమే కనపడుతోంది. ఇప్పుడు ఆళ్ల నాని నిన్న రాజీనామా చేశాడు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఒకే ఒక జెంటిల్మన్ ఎవరు, ఆళ్ల నాని, మనకు తెలుసు ఏలూరులో ఆయనది ఒక 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం. ఇతని కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో అతను కూడా ఒకడు. నీ డిప్యూటీ సీఎం అతను ఎవరు, ఆళ్ల నాని. అలాంటి వ్యక్తే రాజీనామా చేశాడంటే మొత్తం వరుసబట్టి రాజీనామాలు చేస్తున్నారు అందరూ కూడా. ఈ రాజీనామాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర. ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నాడు. ఒకవైపేమో వైసీపీ ఏంటి ఇవాళ మునిగిపోతుంది. తను మునిగిపోతున్నాను కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈ విధమైనటువంటి దాడులకు, ఈ విధమైనటువంటి వీటికి ప్రేరేపించడం కనపడుతోంది అన్నమాట. ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎత్తుల్ని గమనించారు. అతన్ని ఈ విధంగా చిత్తు చేసినటువంటి నేపథ్యంలో అతను నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదన్నమాట. ఈ ఎంత దుస్సాహం కాకపోతే ఆవిష్కర్త పేరు అంబేద్కర్ పేరుతో పాటు తాటికాయ అంత అక్షరాలతో పెడతారమ్మా. పొరపాటును వదిలేశారు కానీ ఏమండే ఇక్కడ మీ విగ్రహం కూడా పెడదాం, ఆవిష్కర్త విగ్రహం కూడా పెడితే ఇంకా అదొక పెద్ద ఇదిగా ఉంటుంది, కొత్త ట్రెండ్ మీరు బిగిన్ చేసిన వాళ్ళు అన్నారు అంటే కనుక నిజంగానే తన విగ్రహం కూడా పెట్టుకునేవాడు స్వరాజ్ మైదాన్లో. దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి అక్షరాలు పీకేస్తే అది అంబేద్కర్కి అవమానం ఏంటి? అది కేంద్ర బలగాలతో మళ్ళీ రక్షణ కల్పించాలి. రేపు కూటమి ప్రభుత్వం దీన్ని కూల్చేస్తుంది. రాష్ట్రపతి పాలన పెట్టాలి. రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు అంటే ఏంటి? ఇప్పుడు ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన ఎన్ని సందర్భాల్లో పెట్టారు? రూల్ ఆఫ్ లా లేదు అని పనిగట్టుకుని తన దేశమంతా టముకేసి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలనేటటువంటి ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అన్నమాట. ఇవాళ జగన్ బారి నుంచి జనాన్ని కాపాడాల్సిన బాధ్యత మరి కూటమి ప్రభుత్వం పైనే ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి పైన ఉందన్నమాట. అంటే ఈ ఏకకాలంలో మీరు అన్నట్టు వారి పార్టీలో అంతర్గత వ్యవహారాలు కానీ లేకపోతే మీడియాలో వాళ్ళ పార్టీలో ఈ ఆడవాళ్ల వ్యవహారం ప్రస్తుతం ఈ దువ్వాడ ఇవన్నీ కూడా చర్చ జరగకుండా మళ్లించడానికి అని గట్టిగానే మీకు అనిపిస్తుందా? ఒకవైపు ప్రభుత్వాన్ని చికాకుపరచటం, చంద్రబాబుని పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించకుండా డిస్టర్బ్ చేసే కుట్ర. ఎందుకంటే వరుసపెట్టి హామీలు అమలు చేస్తున్నారు. 1000 రూపాయలు పింఛను పెంచేశారు, ఆ అక్కసు పట్టలేకపోతున్నాడా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. నీ పాస్ పుస్తకాల మీద ఇతను బొమ్మ తీసేశారు. క్యూఆర్ కోడ్ పెట్టి ప్రాబ్లం లేకుండా అదన్నీ పెడతాం అంటున్నారు. సర్వే రాళ్ల మీద ఇతను బొమ్మ చెక్కేస్తున్నారు. ఒకవైపు మెగా డిఎస్సి ఇచ్చారు 16,000 పోస్టులకి. అంటే ఏంటి వాళ్ళన్నీ హామీలు నెరవేర్చడం. 1400 బస్సులు కొన్నారు. రేపో మాపో ఉచిత బస్సు ప్రయాణం ప్రకటన అంటున్నారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. ఒక రకంగా అక్కసు కనపడుతోంది జగన్మోహన్ రెడ్డిలో. ఇంత స్వల్పకాలంలో మళ్ళీ ఈ విధంగా బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ అవ్వటం అనేది సహించలేకపోతున్నట్టుగా కనపడుతోంది అనమాట. అందుకే ఇప్పుడు ఎన్నిసార్లు ఇవాళ మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయినట్టున్నాడు. ఇది 5 సార్లు బెంగళూరు, మరి తాడేపల్లి ఈ ప్రదక్షిణలు చేయడం అతని కంగారు. అతను పెద్ద షో చేస్తున్నాడు. ఏది, అతను బెంగళూరు వెళ్తాడు, బెంగళూరు నుంచి మళ్ళీ గన్నవరం దిగుతాడు. గన్నవరం దిగంగానే మన జనం అందరినీ పోగేసుకుంటారు, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిస్తారు. అక్కడ ఒక పెద్ద సినిమా. అంటే ఏంటి, నా ఇమేజ్ తగ్గలేదు, వీళ్ళంతా నా జనం అని చూపుకునే ప్రయత్నమా? వెల్లంపల్లి శ్రీనివాస ఎవరో అక్కడేదో పెద్ద ధర్నా చేసినట్టుగా బిల్డప్. ఒక రకంగా అశాంతి సృష్టించే కుట్రలు, పెట్టుబడులు రాకుండా చేసేటటువంటి కుతంత్రాలు పన్నుతున్న నేపథ్యంలో జగన్ బారి నుంచి జనాన్ని, అబద్ధాలు చెప్పగా ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉందిగా, అప్రమత్తంగా ఉండాలని ఇందాక బాలకోటయ్య గారు ఉన్నారు. తినగా వేము తీగా ఉంది అన్నట్టు ఈయన అబద్ధాలు బాగా కంటిన్యూగా చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు అది నమ్మే ప్రమాదం లేదంటారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అతను ఇవాళ తన కుటుంబాన్నే విశ్వసనీయత కోల్పోయాడు. తన చెల్లెళ్ళ దగ్గరే అతని నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో మొన్న ఆ చెల్లి కూడా అద్దం పంపించింది కదా, అన్న ఒకసారి అద్దం చూసుకో, చంద్రబాబు కనపడుతున్నాడా, లోకేష్ కనపడుతున్నాడా, నువ్వు కనపడుతున్నావా? అరే నువ్వు నంద్యాల జిల్లా పోవటం ఏంటి, అక్కడేదో వాళ్ళు సెటిల్మెంట్ల మధ్య హత్య జరగటం ఏంటి, వాడికి ఇవ్వాల్సిన డబ్బులు వాడికి ఇవ్వకపోవటం, అది ఆర్థికపరమైన
లావాదేవీలు జరిగిన హత్య అయితే దానికి చంద్రబాబు లోకేష్ ముద్దాయిలు అనడం, వినుకొండ పోవటం, రషీద్ రౌడీ షీటర్లు ఏదో అక్కడ కొట్టుకుని అక్కడ హత్య జరిగితే దానికి చంద్రబాబుకి లోకేష్కి ముడిపెట్టడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు. పెట్టుబడులు రాకుండా చేయాలనే అతని కుట్రలను ప్రజలే భగ్నం చేస్తారు.